బూటకపు హామీలతో ప్రజల మధ్య కులాలు చిచ్చుపెట్టి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న వైఎస్ జగన్ కి ఈ ఎన్నికలు షాక్ ఇవ్వనున్నాయని ఎమిగనూరు టీడీపీ అభ్యర్థి డివి జయనాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో తాము గెలిచి వేసిన రోడ్లపైనే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థులు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలను మరోసారి మోసగించేందుకు వైసీపీ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. వారిపై ఓటుతో తిరుగుబాటు చేసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారంటున్న డివి జయనాగేశ్వరరెడ్డితో మా కర్నూలు సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. రాజకీయ చరిత్రలో బీవీ మోహన్ రెడ్డి గారి పేరంటే తెలియని వారు ఉండరు. ఆయన ఒక బ్రాండ్. ప్రస్తుతం ఆయన వారసుడు బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు బరిలోకి దిగుతున్నారు. గతంలో 2014 కూడా ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీవీ నాగేశ్వర రెడ్డి గారు ఎమ్మిగనూరులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఆయన అడిగి ప్రచారానికి సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది, ఎలా ఉంది సార్? మీరు చూస్తున్నారు, దాదాపుగా నారా చంద్రబాబు నాయుడు పెద్దలు వారు నా సీటుని ప్రకటించిన తర్వాత ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి వారికి ప్రత్యేకంగా ఐ న్యూస్ ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అదే రకంగా నారా లోకేష్ బాబు గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రచార పర్వంలో ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన, నేను 130 సార్లు బటన్ నొక్కినానని సిద్ధం సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఏ రకంగా అంటే ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి. ఎక్కడికి పోయినా మీరు చూస్తే దాదాపుగా పేదవాడి కోసమే నేను జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు, అనేక డీబీటీ ద్వారా ఈరోజు ఇచ్చానని చెప్పుకునేటువంటి మీరు ఏ ఇంటికి పోయినా కూడా ఒక విషాదకరమైనటువంటి పరిస్థితులు, అదే రకంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. ఈరోజు వాళ్ళ ఇంటి ముందు మున్సిపాలిటీ ఎమ్మిగనూరు టౌన్లో కాలువలు శుభ్రం చేయడానికి ఒక్కరు లేరు. గ్రామాల్లో కాలువలు శుభ్రం చేసే దిక్కు లేదు. అదే రకంగా మీరు చూస్తే ప్రతి ఇంటికి చెత్తకు పన్ను వసూలు చేసుకుంటూ, ప్రతి ఒక్క పేదవాడి నడ్డి విరగొడుతూ, గొంతు మీద కత్తి పెట్టి ఈరోజు డబ్బులు కట్టకపోతే కనీసం పెన్షన్లలో తీసేస్తున్నారు. అదేవిధంగా ఇంటి గుత్తల్లోంచి లాగేస్తున్నారు. ఈ రకంగా నేను ఎన్నో హామీలు ఇచ్చాను, ప్రతి ఒక్కరికి నేను అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి జీవితాన్ని సంతోషమయం చేశానని చెప్పే జగన్మోహన్ రెడ్డి మా పశ్చిమ ప్రాంతంలో గ్రామాలకు పోతే రైతులు కానీ, అదే రకంగా మహిళలు కానీ, యువతకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని మాటలు చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మోసాలు చేసి ఎలక్షన్లో ఓటు అడిగే ముందర మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఏ గ్రామంలో కానీ, ఏ వార్డులో కానీ ఎక్కడికి పోయినా మద్యం కనిపించకుండా ఉన్న రోజునే ఓటు అడుగుతానని చెప్పి ఈరోజు మద్యం ఏరులే పారుతున్నా ఒక్క చుక్క నీరు తాగడానికి లేకున్నా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటున్నాడు. తద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో సంయుక్తంగా ఈరోజు ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి ప్రచారానికి పోయినప్పుడు రానున్న రోజుల్లో సూపర్ 6 పథకాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అదే రకంగా మళ్ళీ మనకు సంక్షేమ అభివృద్ధి వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా స్వాగతించడం జరుగుతోంది. సార్, వాళ్ళు సూపర్ 6 పథకాలు అంటున్నారు. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని ప్రధానంగా అధికార పార్టీకి చెందిన బుట్టా రేణుక గారు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? రేణుక గారు ఆశ్చర్యం ఏమంటే, ఎందుకంటే వారు ఇప్పుడు కొత్తగా వచ్చారు, 20 రోజుల క్రితమే వచ్చారు కాబట్టి, ఎంపీగా పార్లమెంటు సభ్యురాలుగా వారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ వైఎస్సీపీ పార్టీలోకి వచ్చి ఈరోజు వారు ఇంటింటికి నడుస్తూ పోతున్న ప్రతి రోడ్డు కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లే. ఈరోజు ఎక్కడికి పోయిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మీరు చూస్తే గతంలో కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు, అదే రకంగా తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతోనే జరిగిన అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా వైసీపీ పిడికడు మన్నేసిన పాపాన పోలేదు. ఈరోజు సూపర్ 6 పథకాలు వేస్ట్ అని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అడుగుతున్నారు కాబట్టి రేణుకమ్మ గారు ఒకటి గుర్తు చేసుకోవాలా. ఇక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట తప్పను మడమ తిప్పనని చెప్పి ఒక 3-4 ఉదాహరణ గుర్తు చేస్తా. ఎక్కువ వద్దు, ఎందుకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆభాసుపాలైందో ప్రజల దగ్గర స్పష్టంగా ఒక అజెండా ఉంది. ప్రజలకు రాబోయే రోజుల్లో ఏమి చేయాలనేది ప్రజలు సిద్ధమైపోయినారు. దీంట్లో మొట్టమొదటిగా ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, యువతకు ఉద్యోగాలు ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తానని ఇచ్చారా? ఈరోజు మోసం చేశారు. 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతూనే పోతానని చెప్పి ఈరోజు ఇంటిలో ఉన్న ఒక అవ్వకో తాతకో పెన్షన్ ఇవ్వడం తప్ప, తాతకు వస్తే అవ్వకు రాదు, అవ్వకు వస్తే తాతకు రాదు. ఈరోజు కేవలం ఇంటికి ఒకే పెన్షన్ చేసి మోసం చేయడం జరిగింది. అర్హులైనటువంటి మానసిక వికలాంగులు కానీ, అదే రకంగా ఒంటరి మహిళలు కానీ, అదే రకంగా
ఏదైతే చేనేత కళాకారులు కానీ ఉన్నటువంటి పెన్షన్లన్నీ తీసేయడం జరిగింది. నందమూరి తారక రామారావు ఆశయాలను పురికిపుచ్చుకున్న తన తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశయ స్ఫూర్తి కోసమే తన రాజకీయాల్లోకి వచ్చామని, ప్రస్తుతం ఆయన ఆశీర్వాదాలతోనే ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని పలు పర్యాలు అభివృద్ధి చేశామని, ప్రస్తుతం వారి అడుగుజాడలను నడుస్తామని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరి అసంతృప్తులను కూడా కలగలుపుకొని పార్టీ జెండా ఎమ్మిగనూరులో ఎగిరేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి చెప్తున్నారు. కెమెరా జర్నలిస్ట్ లోకేష్తో కృష్ణ, ఐ న్యూస్, ఎమ్మిగనూరు నుంచి.